న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఈ నెల 15న రెండో విడత రైతు భరోసా నిధులు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రామగుండంలో రేషన్ డీలర్ల దగా, తూకంలో తరుగు తీస్తూ మోసం. హైదరాబాద్ బేగంపేటలోని ఏవికాన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పైలట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న నసీముద్దీన్ లైంగిక దాడి. రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసుల విస్తృత తనిఖీలు. గాంజాయి అక్రమ రవాణా మరియు వినియోగం అరికట్టేందుకు ముందస్తు చర్య. తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదలకు రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీని ఫిక్స్ చేసింది. తొలి విడత నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 15న రెండో విడత నిధుల్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 3 విడతల్లో ఏప్రిల్ నెలాఖరుతో రైతు భరోసా నిధుల జమ పూర్తి చేయనుంది. తెలంగాణ సర్కార్ ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రెడీ అయింది. సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతోందని, సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహించామని, గడిచిన 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే 2 మెడికల్ బోర్డులు నిర్వహించిందన్నారు. గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతున్నామని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదాహరణకి 100 నుంచి 150 మస్టర్లో ఆబ్సెంటిజం మీద ఛార్జ్ షీట్లు ఇచ్చడం అయిపోయింది. 3 సంవత్సరాలు ఒక చోట పనిచేస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తామన్నటువంటిది అయిపోయింది. అలాగే 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళకే సర్ఫేస్ ఇస్తామన్నటువంటిది. 10వ తరగతి రెగ్యులర్ పాస్ కానీ కార్మికుని డిపెండెంట్లకి 10th రెగ్యులర్ లేకపోతే విజిలెన్స్కు పంపేటువంటి ప్రక్రియను, అంటే ఒక విధంగా ఏఐటీసీ ఐఎన్టీసీ కాంప్లైంట్ ఇచ్చి కార్మికులను మారుపేర్ల సమస్య ఉన్నది, వీళ్ళను ఉద్యోగం ఇయ్యకండు అనేటువంటి విధంగా భావిస్తూ ఉంది ఈరోజు కార్మిక వర్గం. ఒకవేళ నిజంగానే మారుపేర్ల సమస్యకు పరిష్కారం పెట్టాలి అంటే నువ్వు ఆ సర్క్యులర్ను రద్దు చేపించి ఉండేవాడు, అది చేయించలేదు. దీనికి తోడుగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు అయితేంది అందరు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీయింబర్స్మెంట్ చేపిస్తామన్నది కోల్ ఇండియాలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు లేదు. అదే 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి సొంత ఇంటి గృహ కళని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మెడికల్ బోర్డు ద్వారా ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులు అన్ఫిట్ కావడం వల్ల వాళ్ళ డిపెండెంట్కు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కారుణ్య నియామకాలను తీసివేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కారుణ్య నియామకాలను కొనసాగించకుండా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్మెంట్కు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ డిపెండెంట్కు ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఆశతో ఉన్నటువంటి వాళ్లకు ఆనాడేమో దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారు కల్పిస్తే
ఇలా 2.5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటిది, ఎన్నికల సమయంలో వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటిది, ఈ మెడికల్ బోర్డు మేము నెలకు 3 సార్లు నిర్వహిస్తాం, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి మాటను కూడా తుంగలో దొక్కి ఇలా మెడికల్ బోర్డునే రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ, పైగా సన్న బియ్యం. ఇంకేముంది, రేషన్ డీలర్లకు పండుగ. తమ తెలివితేటలను ఉపయోగించి లబ్ధిదారులను ఏమార్చి తూకంలో తరుగు తీస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ జవహర్ నగర్ మహావీర్ యూత్ పక్కన గల రేషన్ దుకాణంలో ఇదే దగ వ్యవహారం బెడిసి కొట్టింది. సదరు రేషన్ దుకాణంలో రణతీర్ అనే యువకుడు 72 కిలోల బియ్యం తీసుకోగా అనుమానం వచ్చి పక్కనే ఉన్న కిరాణం దుకాణంలో మరోసారి తూకం వేయగా 68 కిలోలుగా చూపించింది. దీంతో సదరు రేషన్ డీలర్ తూకంలో తరుగు తీస్తూ మోసానికి పాల్పడుతున్నారు గుర్తించి మళ్లీ రేషన్ దుకాణానికి వచ్చి డీలర్ను గట్టిగా ప్రశ్నించాడు. కంప్యూటర్ కాంటా అట్లనే చూపిస్తుందంటూ సదరు డీలర్ దాటవేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న లబ్ధిదారులు డీలర్ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అటు డీలర్కు ఇటు లబ్ధిదారులకు మధ్య కొద్దిసేపు గొడవ వాతావరణం చోటు చేసుకుంది. నేను బియ్యం షాప్కి వచ్చిన, బియ్యం తీసుకున్నా 72 కిలో జోగిచ్చాను. నేను అనుకోను వేరే షాప్లో జోగిస్తే 60 కిలో వచ్చింది. దానికి వచ్చి అడిగితే కాట మిస్ అయింది, నేను 4 కిలో పోతా షాప్ అనేది పోయింది. నా బియ్యం అల్లే ఉన్నాయి, నా బియ్యం అల్లే ఉన్నాయి. షాప్ బంద్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను 9కి వస్తాను, 7 గంటలకు బంద్ చేస్తాను, 9కి వస్తాను అంటాను. మరి తప్పకుండా ఈ యొక్క అన్యాయం పైన మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినా ఎవరైనా స్పందించి తగిన హైదరాబాద్ బేగంపేటలోని ఏవికన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పైలట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నసీముద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. జనవరి 2025 నుండి శిక్షణ ఇస్తామని సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాల్ని ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్కు దిగాడు. బాధితురాలు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరాచకం బయటపడింది. కేరళ రాష్ట్రానికి చెందిన నసీముద్దీన్కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు నసీముద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. ఒకే సంస్థలో పనిచేస్తూ విద్యార్థిని కండగా ఉండాల్సిన వీరు క్రూరంగా వ్యవహరించి ఆమె జీవితంతో ఆడుకున్నారు నరరూప రాక్షసులు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా మరియు వినియోగం అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి ఆదేశాల మేరకు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన తనిఖీల్లో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పాల్గొన్నారు. యువత మరియు ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా రైల్వే స్టేషన్లో స్థానిక పోలీసులు నార్కోటిక్ ట్రైనింగ్ స్నీపర్ డాగ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సల్ సర్వీస్ కేంద్రాలు, మహారాష్ట్ర వైపు నుండి వచ్చే ప్రయాణికులు ప్రయాణించే రైల్వే భోగిలు, అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్, రవాణా బ్యాగులు, ప్రయాణికుల బ్యాగుల్ని తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 18 స్కూటీలు, 7 ల్యాప్టాప్లు, 1 ఆధునిక 5G మొబైల్, 2 ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించి వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 203 మంది అంగన్వాడీ సిబ్బందికి 5G మొబైల్స్ అందించారు. ఈ సాంకేతిక పరికరాల ద్వారా సేవలు వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో స్థానిక 37 డివిజన్ కు చెందిన ఒక ఆయా సిబ్బందికి అంగన్వాడీగా పదోన్నతి కల్పించడం ద్వారా వారి సేవల్ని గుర్తించి ప్రోత్సహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏప్రిల్ 8న ప్రతిజ్ఞ దినంగా పాటించాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపు మేరకు జీడీకే 2A గని వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ల రద్దు అయ్యే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు
అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడారు. 1929 ఏప్రిల్ 8న బ్రిటిష్ పార్లమెంట్లో షహీద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు పొగ బాంబులు వేశారని, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశంలో కార్మిక పోరాటాల్ని, ప్రజా పోరాటాల్ని అణచివేసేందుకు నిర్బంధ చట్టాల్ని ప్రవేశపెట్టిన సందర్భంగా బాంబుల్ని వారు విసిరారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి మొండయ్య, ఎస్ ప్రసాద్, పోగుల శేఖర్, కె ఎల్లయ్య, ఎండి యూసఫ్, ఎడ్ల రవికుమార్, బి రాజనర్స్, దుర్గం పోషం, ఐ సాంభయ్యతో పాటుగా 100 మంది తదితరులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చి దేశంలో కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఉరితాళ్ళు బిగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పోరాడుతున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం. ఇవాళ కామ్రేడ్స్ షాహిద్ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు 1924లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అసెంబ్లీ పైన బాంబులు విసిరి నిరసన తెలియజేసినటువంటి విషయం. ఎందుకంటే ఆ రోజు పబ్లిక్ సెక్యూరిటీ బిల్లు, ట్రేడ్ యూనియన్ బిల్లు తీసుకురావడం ద్వారా, డిస్ప్యూట్ బిల్లు తీసుకురావడం ద్వారా ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైందని చెప్పి వాళ్ళ ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరిఖని పైలాన్ చౌరస్తా వద్ద ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే ఒక పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1929లో మరి భగత్ సింగ్, బట్కేశ్వర్ అయినటువంటి వాళ్ళ యొక్క పొగ బాంబులతోటి ఆ యొక్క చట్టాలను, కార్మిక చట్టాలు గోదావరిఖని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ నర్రల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ప్రాణాలకు తెగించి రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వాలు విస్మరించాయి. శాసన మండలిలో ఉద్యమకారులు గుర్తించి ప్రస్తావించిన ఎమ్మెల్సీ విజయశాంతికి ఉద్యమకారుల పక్షాన ధన్యవాదాలు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం స్పందించకుండా జూన్ 2న హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం, పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తాం. నరాల సత్యనారాయణ. ఆత్మీయ సమావేశం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నియోజకవర్గంలో జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, 4 గదుల ఇండ్లు నిర్మించాలని, ఉద్యమకారులకు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమకారుల బిడ్డలకు ఉచిత విద్యను అందించాలని, ఉద్యమకారుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత ఆరోగ్య రక్షా కార్డు ఇవ్వాలని, ఉద్యమకారులకు బస్సులలో, రైలులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 8-9 వార్డుల కౌన్సిలర్లు అక్రమాలకు పాల్పడి దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. సూర్యశ్యామ్, రేవల్లి తిరుపతి వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. తొర్రికొండ ప్రభాకర్ తన ఇంటి నెంబర్ పైన 20కి పైగా ఓట్లు నమోదు చేయించాడని, ఓటరు జాబితా సవరణలో అభ్యంతరం తెలిపినప్పటికీ అధికారులు స్పందించలేదని, ఫలితంగా 3 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్యామ్ 2019 ఎన్నికల్లో 8వ వార్డు అభ్యర్థిగా చింతల సునీత ఎస్సీ కోటాలో గెలుపొందగా, ప్రస్తుతం అదే కుటుంబం నుండి ఆమె భర్త రాజు ఎస్టీ కోటాలో పోటీ చేసి అడ్డదారులు గెలుపొందారని రేవల్లి తిరుపతి ఆరోపించాడు. కులాలు మార్చుతూ దొంగ ఓట్లతో గెలుపొందడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, న్యాయం కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వారు తెలిపారు. అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.
ఈ ఓటర్ లిస్టు జాబితా సవరణ ఫిబ్రవరి 11 తారీఖు మున్సిపల్ 8వ వార్డు అభ్యర్థి అయినటువంటి రేవెల్లి తిరుపతి గారు, 9వ వార్డు అభ్యర్థి అయినటువంటి సూరశం అనే నేను మరి పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది ఆ ఇద్దరు అభ్యర్థుల మీద. ఏదైతే మరి అధికార ప్రభుత్వం ఉన్నదనే ఒక అక్కస్తో వారి యొక్క ఒక దురహంకారంతో ఈరోజు వాళ్ళ ఎన్నికలలో అక్రమాలు చేయడం జరిగింది. ఇటు అక్రమాలపైన పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో మేము పిటిషన్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఏదైతే 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి 9వ వార్డు మన ప్రభాకర్ ఇంటి మీద దాదాపు తన ఇంటి ఓట్లు ఒక 19 ఓట్లు కిరాయి ఉన్నట్టు, మరి సింగరేణి సంస్థలో మైనింగ్ అప్రెంటిస్ చేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రవి అనే సూపర్వైజర్ గనిలో తనను వేధింపులకు గురి చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి మేనేజర్కు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి సంస్థలో మైనింగ్ అప్రెంటిస్ చేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. సింగరేణి సంస్థలో ఒకప్పుడు మగవారికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే గత కొన్నాళ్లుగా మహిళలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. పలువురు మైనింగ్ చదివిన యువతులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మైనింగ్ చదివిన యువతి సింగరేణి రామగుండం రీజియన్లోని RD1 పరిధి 2వ ఇంక్లైన్ గన్లో అప్రెంటిస్ చేయడానికి వచ్చింది. వరి పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగుతూ అధిక లాభాలు పొందవచ్చని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాలకుర్తి మండలం ఈసల తక్కలపల్లి గ్రామంలో బుధవారం రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు విధానాలపై అవగాహన కల్పించారు. పాలకుర్తి మండలం మొత్తంగా పరిశీలిస్తే ఈసల తక్కలపల్లి గ్రామంలోనే అధిక శాతం వ్యవసాయం చేస్తున్నారని గుర్తించామని, ఈ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఆయిల్ ఫామ్ పంటను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా రాయితీ కల్పిస్తోందన్నారు. బిందు సేద్యం పరికరాల్ని రాయితీపై సమకూరుస్తామని, తోటలో యాజమాన్య పద్ధతులు, ఇతర సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచన అందిస్తామన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి, అధిక లాభాలకు అద్భుతమైన దీర్ఘకాలిక మార్గం ఆయిల్ ఫామ్ సాగు చేయడమే అన్నారు. 30 నుండి 40 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తూ ఎకరానికి ఏడాదికి 1,50,000 వరకు నికర లాభం అందిస్తుందని, తక్కువ నీటి వినియోగం, తక్కువ పెట్టుబడి, అంతర్ పంటల ద్వారా మొదటి 4 ఏళ్ల పాటు అదనపు ఆదాయం వస్తోందన్నారు. బట్ అది రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో నేను మీకు కరెంట్ అరేంజ్ చేయగలుగుతాను. తర్వాత ఈ 20 రూపాయలు పర్ ప్లాంట్ ఎకరానికి 1100 అవుతుంది. 1173 ఎంతో అవుతుంది. అది మొత్తం నేను జీరో చేస్తాను అనమాట. అది మేమే ఎక్కడి నుంచి కట్టుకుంటాం. బట్ నాకైతే ఇది మీరు అయ్యేటట్టు చూడాలి. మళ్ళీ ఇది కూడా ఒక 6-7 నెలలు, సంవత్సరం దాకా కాకుండా నెక్స్ట్ సీజన్ కల్లా వచ్చేట్లు మనం ప్లాన్ చేసుకుంటే నేను మిగతా మొత్తం నేను చూసుకుంటాను. గత 2 రోజుల క్రితం గోదావరికని ప్రధాన చౌరస్తాలో సామాన్య కుటుంబం జీవనోపాధిపై తమ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటుంటే అక్రమ కట్టడాలని మున్సిపల్ అధికారులు సింగరేణి స్థలమని, సింగరేణి అధికారులు చలో కూల్చేయండి నేను చూసుకుంటా అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అర్ధరాత్రి దొంగల్లా పోలీసులను అడ్డుపెట్టుకుని కూల్చివేతలు చేస్తే సహించేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నాం, న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ఎదురు నిలిచిన అభాగ్యురాలు కుటుంబానికి మేమున్నామని అండగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో నెంబర్ ప్లేట్లు లేని బుల్డోజర్ వ్యవస్థతో రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూలుస్తున్నారని, రామగుండంలో రాజ్ ఠాకూర్ అక్రమ చట్టం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని అర్ధరాత్రి దొంగల్లా నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో పేద మధ్యతరగతి చిరు వ్యాపారం రోడ్డును పడిస్తూ వారి సముదాయాన్ని కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఒక బిల్డింగ్ని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మరి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ అకారణంగా కూల్చేసింది. ఇక్కడ వెనకాల స్టార్ట్ చేసిండ్రు. పూర్తిగా ఈ బిల్డింగ్ని కూడా కూల్చేసేంత వరకు మా స్థానిక నాయకులు పోయేటట్టు లేరనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒకటే వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే, గతంలో అన్ని ఈ గల్లీలో ఉన్నటువంటి లక్ష్మీనగర్కి దారిలో ఉన్నటువంటి అన్ని కూలగొట్టి కూడా దీని ఒక్కదాన్ని ఎందుకు ఆపేశారంటే, దీనిలో హైకోర్టు స్టే తెచ్చుకున్నారు. వీళ్ళు ఈ అక్కను, ఈ సోదరుడు, ఈ భార్యాభర్తలు ఇద్దరు హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. వీళ్లకు లీగల్గా సంక్రమించినటువంటి ఆస్తి ఇది. అయితే కొన్ని రోజుల క్రితము సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ చేశారు. సింగరేణి ఇది మా సంస్థ భూమి అని చెప్పేసి మార్కింగ్ చేసినందుకు అక్కడి వరకు కూల్చేసి మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లో వీరు కాస్త దందా వేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. మరి ఎవరి కళ్ళు పడ్డాయో ఇక్కడ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని కూలగొట్టాలన్న ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోని రాత్రికి రాత్రి ఒక 2 రోజుల క్రితము ఊరు పేరు నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీలు, తెలుగు కూడా అర్థం కానటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఇడికి దీన్ని కూల్చేయడం చేసినారు. దబాదబా వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి సోదరి ఇక్కడికి వచ్చి మరి ఏం జరిగింది, ఎందుకు చేసింది మీరు ఇక్కడ, ఎవరు చెప్పారు అంటే మాకు సంబంధం లేదంటారు.
అప్పటికే స్థానిక 1 టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ వచ్చి ఇక్కడ చూస్తుండుకుంటూ గోదావరిఖండ్లో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున మాతృమూర్తి జయశ్రీని పరామర్శించిన ఎంపీ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పొంది ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయశ్రీ ఆరోగ్య పరిస్థితిని అడుగు తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ జయశ్రీకి మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి వైద్యులకు సూచించిన ఎంపీ వంశీకృష్ణ. అందరూ అక్కడ ఉన్నారు అన్న సైడ్ కొన్ని సైడ్ కొండే ఎన్ని ప్రోగ్రాంలు అయినా నాకు ఒక్కసారి కుదురుతుంది. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈద వెంకటేశ్వర్ల అధ్యక్షతన జీడీకే ఓసీపీ 5లో గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఓసీపీ 5లో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని మేనేజర్ గేట్ మీటింగ్ అనంతరం వినతి పత్రం అందించారు. సింగరేణి డబ్బుల్ని గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు వాడుకున్నాయని, ఇప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే డబ్బులు లేవని, కార్మికుల వేతనాలు చెల్లింపే కష్టంగా ఉందని, సింగరేణిలో నాసిరకం మెటీరియల్తో పనులు చూపిస్తారని, వాటి వల్ల కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జీడీకే ఓసీపై మొత్తం కూడా సింగరేణి కార్మికుల సమస్యల మీద అధ్యయనం చేసి వినతి పత్రంతో పనిచేస్తున్న పరిస్థితి మన అయితే మనం ఇన్ని లాభాలు సంపాదిస్తే కనీస మౌలిక సదుపాయాలు ఆ నిర్లక్ష్యాన్ని వీడాలనేదే కోరిక. మన ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు నిర్వహించకుండా ఇప్పటి వరకు కూడా కనీసం దుమ్ము నివారణ చర్యలు కూడా బొగ్గు దుమ్ము కనుక మనం స్టడీ చేసినప్పుడు చర్యలు తీసుకుంటలేదు. బొగ్గుల్ని తినవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ దృష్టి పెట్టట్లేదు. ఏమనంటే ఉత్పత్తి 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 ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ల సందర్భంగా రాష్ట్రమంతా అనేక సమస్యలపైన చర్చలు జరిగినాయి. దీంట్లో సింగరేణి కార్మికులు సుమారుగా 40,000 మంది పర్మనెంట్ వర్కర్స్ కానీ, 26-27 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ అందరూ కూడా చర్చ చేసుకున్నారు. మరి మన సింగరేణికి సంబంధించింది ఏమైనా ఒక ప్రయోజనము, ఈ ప్రభుత్వాలు ఏదైనా సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పేసి ఆలోచన చేశారు. వాటిలో చాలా సమస్యలు ఇప్పుడు మా నాయకులు చెప్పారు. ఇప్పుడు సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలు రావాలి అంటే ఈ అభివృద్ధి కావాల్సిన పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విధానం ఏమిటి అని చెప్పేసి ఒకసారి పరిశీలిద్దామని చెప్పేసి కూడా చాలామంది చూశారు. రెండవది ఏమిటి, ఇక్కడ స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి కొన్ని ప్రధాన డిమాండ్స్ మీద గత 5-10 సంవత్సరాలుగా సిఐటి పోరాటం చేస్తూ ఉన్నది. మొన్న ఎన్నికల సందర్భంగా 2 సంవత్సరాల క్రితం కూడా మన సిఐటి పెట్ట డిమాండ్స్ పైన అన్ని యూనియన్లు అంగీకరించి ప్రతి ఒక్కరు వాగ్దానం చేసిన డిమాండ్స్ కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. అది సొంత ఇంటి కల కావచ్చు, రాజారెడ్డి గారు నిరాహారదీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది. అలాగే ఈ పెర్క్స్ పైన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారో దాన్ని రీఎంబర్స్మెంట్ కోల్ ఇండియాలో చేస్తున్నారు, సింగరేణి అధికారులకు చేస్తున్నారు, కానీ మన ఎంప్లాయీస్కి చేయటం లేదు. కాబట్టి దాన్ని రీఎంబర్స్ చేయాలని చెప్పేసి ఈరోజు
అరుణోదయ సాంస్కృతిక సమైక్య పెద్దపల్లి జిల్లా 8వ మహాసభలు ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముందు రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న అరుణోదయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అభిదయజ్ఞ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అరుణోదయ అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి సభను కొనసాగించడం జరిగింది. ఈ సభకు అరుణోదయ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బతుకుల రాజన్న మాట్లాడారు. దోపిడీ రాజ్యంపై ఎక్కుపెట్టిన గలమే, శ్రామిక వర్గాల వెన్నుతట్టే బలమే, ఉదయించిన స్వర ప్రభావతమే అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గర్జించిన ఎంతో మంది అమరులు, వారు అందించిన పోరాట స్ఫూర్తితో సామ్రాజ్య విష సంస్కృతికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య తన ఆటపాటలతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలు ప్రజల్లో ఎండగడుతూ ముందుకెళ్తూ ఉందన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య 1974లో ఆవిర్భవించి అనేకమైన దోపిడీ పీడన లేని సమాజం కోసం పోరాటం చేస్తూ కళల్ని, కొత్త సాహిత్యాన్ని ప్రజా పోరాటాలకు అనుకూలంగా, ఆ పోరాటాలకు మద్దతుగా మునుముందు సాగి ఆ పోరాటాలకు ముందున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఇప్పటికీ కూడా ఇంకా ఎంతో దోపిడీ పీడల్లో నలిగిపోతున్నారు. గంజాయి మత్తులో కానీ, ఇంకా ఈ బూతు సాహిత్యంలో కానీ, సీరియళ్ల మోజులో కానీ యువత మొత్తం పక్కదారి పడుతున్నారు. కాబట్టి దాని మీద కూడా ఇంకా కూడా కొత్త సాహిత్యం, ప్రజా సాహిత్యం ఇంకా రావాలని, ఎదగాలని, దాన్ని ముందు తీసుకుపోవడానికి మేము ఇంకింత ఇక్కడ ఈ యొక్క సమావేశంలో ఒక మంచి నిర్ణయం. కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య దేవతా మూర్తులను నెలకొల్పి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓం పునస్వాదిత్యా రుద్రావసవస్సవింధతాం పునర్బ్రహ్మాణం వసునేధజజ్ఞైః ధిరేణత్వం ధనుమావర్ధయస్వ సత్యాస్సం దైవమానస్య గావా స్వాహా వసునేధాయేదన్నమవాం భూస్వాహా ఓం భువస్వాహా ఓం భువస్వాహా ఓం భువస్వాహా ఓం అస్మిన్ సంకల్పితా భూలక్ష్మీ మహాలక్ష్మి బొడ్రాయ దేవత గ్రామదేవతాంతోత్రాయాగాఖ్యకర్మణి మంత్రోపర్యాస తంత్రోపర్యాస స్వరాక్షదేశోపర్యాస మంత్రోపర్యాస స్వరాక్షర పదవృత్త ప్రాయశ్చిత్తార్థ సర్వ ప్రాయశ్చిత్తం కరిష్యే. ఓం భూర్భువస్వ స్వాహా ప్రజాపతి నమస్కార సంకల్ప అవరాఖ్యే ప్రతిష్టాయాగాఖ్యకర్మణి లోకల్యాణార్థం प्रतिष्ठायाग प्रयाणिकदीक्षावृन्दं स्वाहाकाल समकालता भाव तद्जनित तद्दोषपीडा परिहारार्थं सर्व प्रायश्चित्तं करिष्ये. ओम भूर्भुवः स्वः स्वाहा प्रजापतिर्नमस्कृतंगप्रतिष्ठायागाख्यकर्मणि. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఈ నెల 15న 2వ విడత రైతు భరోసా నిధులు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రామగుండంలో రేషన్ డీలర్ల దగా, తూకంలో తరుగు తీస్తూ మోసం. హైదరాబాద్ బేగంపేటలోని ఏవికాన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పైలట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న నసీముద్దీన్ లైంగిక దాడి.
రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసుల విస్తృత తనిఖీలు. గాంజాయి అక్రమ రవాణా మరియు వినియోగం అరికట్టేందుకు ముందస్తు చర్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.